అయితే సండే, మొన్న రొయ్యల బిర్యానీ చేసాం సండే. ఈ సండే వచ్చేమి మటన్ బిర్యానీ చేస్తాము. చూడండి, చూపిస్తాము. ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకుందాం. చెప్పాను కదా, ఇంకా నేను ఏ బిర్యానీ చేసినా కుక్కర్లో నుండి ఇంకా వేరే ఇంకేం తీసుకోను. ఆల్రెడీ కుక్కర్ కొంచెం తడిగా ఉందండి. ఇంకా మనం ఆయిల్ పోసుకుందాం. సరిపడంత ఆయిల్ అయితే పోసుకున్నామండి. మళ్ళీ కావాలంటే మనం పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈలోపు ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుందామండి. నేను ఎప్పుడు లోట బియ్యం అండి ఇవి బిర్యానీకి. అలాగే మటను బాగా ఉడకబెట్టుకున్నానండి కుక్కర్లోనే ఆల్రెడీ ఇంతకుముందు. తర్వాత ఆనియన్స్ కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత టమోటాలు అండి చిన్నవి 2 కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ అండి కచ్చపిచ్చగా పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకండి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, అలాగే టేస్ట్కి సరిపడంత జీడిపప్పు, అలాగే నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా, అలాగే ఆచీవారండి బిర్యానీ మసాలా పౌడర్ అండి టేస్ట్ గురించి. ఇవి అయితేనండి రెడీ చేసుకున్నాను. ఈలోపు ఆయిల్ వేడెక్కిందని చూద్దాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి చూడండి. ఇప్పుడు మనం ఆనియన్ వేసుకున్నామండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నామండి. వేగాయండి చూడండి, కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం దీంట్లోన కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఇవ్వండి. అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. మటన్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి రెసిపీ మాత్రం. మటన్ బిర్యానీ కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడము. ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను. ఇవి కూడా బాగా కలుపుకొని వేసుకుందామండి. వేగాయండి. ఇప్పుడు దీంట్లోనే మనం బిర్యానీ ఆకు వేసుకుందామండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా కొంచెం కలుపుకుందాం. అలాగే జీడిపప్పు అండి. ఇవి కూడా మంచిగా బాగా కలుపుకుందాం 4 వైపులా. ఇంకా బిర్యానీ అన్నిటినీ ఒకటే పద్ధతి, ఇంకా ఒకటి ఇవన్నీ కామనే అండి. కాకపోతే మనం దేని తర్వాత దేనికి వేసుకోవడం, కలుపుకోవడం. ఇప్పుడు బిర్యానీ అంటే బిర్యానీ టేస్ట్, రొయ్యలు అంటే రొయ్యల టేస్ట్, ఫ్లేవర్ అంతే ఎలా మనం ఉంటాయో అలాగే వస్తుంటాయి. మ్యాక్సిమం అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇవ్వండి, ఆల్రెడీ నేను చెప్పాను కదా కుక్కర్లో ముందుగా ముక్కలు మటన్ కదండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది, తొందరగా ఇంకా అయిపోతుంది. వేస్తానండి, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళతో కూడా వేస్తాను. ఎందుకంటే ఆ నీళ్ళు వేయడం వల్ల ఉల్లిపాయలు అన్నీ మగ్గి ఇవి ఉన్నాయా. మటన్ అయితే కొంచెం నీళ్ళు వేసాను కాబట్టి అంతా బాగా కలుపుకొని కుక్ బాగా చేసుకొని 4 వైపులా అంటే చేసి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని 5 లేదా 10 నిమిషాలు ఉంచుదామండి. నీళ్ళు కాబట్టి. చూద్దామండి, చెప్పాను కదా మూత పెట్టాము. 5 లేదా 10 నిమిషాల తర్వాత అయితే ఇలా వచ్చిందండి కూర. ఇప్పుడు ఇందులో
మనం ఇంతకుముందు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇది మళ్ళీ మూత పెట్టుకుంది, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి అవి మగ్గాలంటే మూత పెట్టుకుంటే ఆవిరికి బాగా మగ్గుతుందండి, కాబట్టి మూత పెట్టుకుందాం. ఇందులో పెడదామండి, ఈలోపు మగ్గుతుంది. టమాటా వేసాం కాబట్టి మీకు చిట్కా చెప్పబోతున్నాను. ఏమీ లేదండి, అందరికీ ఆడవాళ్ళకి బాగా పేలు ఉంటాయి, అత్తమాను దాని మీద ఇలా చేసి గోకిసుకుంటాం కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి అత్తమానం దూకోవడం చిరాకు పడుతూ ఉంటాయి. అవి తగ్గాలంటే ఏమీ లేదండి, కిరాణా కొట్టుకు కానీ ఎక్కడికి ఫ్యాన్స్ షాప్కి వెళ్ళామనుకో వేప ఆయిల్ అనేది అమ్ముతారండి. అది తెచ్చుకొని మనం బాగా రాసుకొని ఒక 2-3 గంటలు ఉంచామనుకోండి, తర్వాత ఉంచిన తర్వాత తలస్నానం చేసుకుంటే ఇంకా మంచిది. కుంకుడుకాయలు చేసుకుంటే ఇంకా మంచిది. కొంతమందికి షాంపూ యూజ్ చేస్తారు, అలాగైనా ఓకే. కుంకుడుకాయలు అయితే ఇంకా మంచిది, ఎందుకంటే కుంకుడుకాయలు హగరగా ఉంటాయి కదా, ఆ చెరుకు ఈ చెరుకు బాగా పనిచేస్తుందండి. అది యూజ్ చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది పేలిన వరకు. ఇది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వరకు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం తప్పక చేయండి, ఆ తర్వాత పేలు తగ్గిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. ఓకేనండి, చూద్దామండి బిర్యానీ అయితే. బాగా మగ్గిందండి, చూడండి. టమాటా అయితే చూపిస్తాను, ఇవ్వండి. చూసారా, ఇలాగా ముక్క టచ్ చేయగానే గరిటతో మ్యాష్ అయిపోయినట్టుగా ఎంతో బాగుంది. అలా ఉడికితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులోనే బిర్యానీ మసాలా వేసుకుందామండి. చూడండి, అన్నిటికీ నేను ఇదే, ఇంకా ఏది ఉండదండి, అంత కామనే. కాకపోతే మనం తెచ్చుకున్న ఐటమ్స్ పెట్టి బిర్యానీ అయితే మటన్ అయితే మటను, రొయ్య అయితే రొయ్య, ఇవ్వండి ఇలా వేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయినా బాగుంటుంది అనేసి ఇలా నేను చేసుకుంటాను. ఎందుకంటే మటన్ కాబట్టి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఈసారి మాత్రం. అలాగేనండి ఆచివారండి బిర్యానీ మసాలా, ఇది కూడా కొంచెం వేసుకుందామండి, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. సరే, టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసాము. ఇవన్నీ బాగా కలిసిపోయినట్టుగా. బయట బిర్యానీలు ఉంటాయండి, కానీ బాగా టేస్ట్గా ఉంటాయి, కానీ హోటల్లోన కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి, కానీ తినేస్తాము, అందరం తినేస్తాము, మేము కూడా తింటాం, కానీ అది హెల్త్కి అయితే అంత మంచిది కాదండి. అదే మనం తెచ్చుకొని మంచిగా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు సరిపడంత ఉప్పు అయితే వేసుకున్నామండి. చూపిస్తాను, రాళ్ళు ఉప్పు. కొందరు సాల్ట్ వాడితే సాల్ట్ వేసుకోవచ్చు, నేనైతే ఈ రాళ్ళు ఉప్పు వాడతాను. కూడా చేతి కూడా వేస్తానండి, ఎందుకంటే నాకు చేతితో అలవాటు, స్పూన్తో అయితే ఎక్కువైపోతుంది. మళ్ళీ కావాలంటే వేసుకుందాం. చెప్పాను కదండి, లోటా బియ్యం ఇంకెప్పుడు ఇదే లోటా అండి, కొల నాకు సరిపోద్ది కూడా. ఇప్పుడు కొంచెం ఇందులో బియ్యం అయితే వేసుకుందామండి. ఇంకెందులో ఉండిపోతే మనం చేతితో తీసేసుకుందాం. సిమ్లో పెట్టుకున్నామండి, ఎందుకంటే బియ్యం వేసాం కదా, పెట్టుకొని పైనుంచి కింద వరకు అడుగు పట్టకుండా బాగా కలుపుకున్నామండి. అప్పుడైతే ఇంకా అంతకుముందు అయితే టేస్టింగ్ సోడా అని, డాల్డా అని రకరకాలు వేసేవారండి. ఇంకా అవన్నీ ఎందుకు, ఇంక సింపుల్గా అయిపోతే బాగుంటుంది కదండి. అవన్నీ వేసినా అదే టేస్ట్ వస్తుంది, వేయకపోయినా అదే టేస్ట్ వస్తుంది. హెల్త్ ఇష్యూ. ఇంకా మనం కలిపించుకోవడం అయితే కలిపించుకున్నాం అండి. ఇప్పుడు ఒక
లోటా వేసుకున్నాం కాబట్టి 2 లోటాలు నీళ్ళు పోసుకోవాలండి. అలాగే 2 లోటాలు బియ్యం అయితే 4 లోటాలు నీళ్ళు పోసుకోవాలండి. ఒక లోటా వేసాము, అలాగే మరో లోటా వేసుకుందామండి. సింపుల్ అండి, ఏం కష్టమేం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ చూపిస్తే ఏ పైన ఈజీ అయిపోద్ది. అంతేనండి, పోస్తాను. ఇప్పుడు మనం పైనుంచి కింద వరకు అన్నీ ఉప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు మనం ఘాటు అన్నీ సరిపోయావనుకో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలండి. ఎందుకంటే కుక్కర్ మూత పెట్టిన తర్వాత మనకి తెలియదు, రాదు. కొంచెం సరిపోలేదండి. కొంచెం చెప్పాను కదా, ఇందాక కొంచెం వేసాను, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇదే మంచిదండి. ఒక్కసారి కాన్ఫిడెన్స్ వేసి మనం వేసేసాం అనుకోండి, ఉప్పు ఎక్కువ అయిపోవడం వల్ల మనం ఇంకా తినలేమండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సరిపోలేదు కాబట్టి వేసాను కాబట్టి మళ్ళీ కలుపుకొని చూసుకోవచ్చండి. సరిపోయిందండి కదా. నేను విజిల్ తీసేస్తానండి. కానీ కొంతమంది 2 లేదా విజిల్ ఉంచుకోవచ్చు. కాకపోతే విజిల్ తీసేసి మనం కుక్కర్ కప్పు పెట్టుకొని ఫైర్ అంటే ఆవిరి పైకి వస్తుంది కదండి, విజిల్ సౌండ్ వచ్చే టైంకి మనం గ్లాస్ పెట్టుకొని సిమ్లో 5 లేదా 10 నిమిషాలు పెట్టుకుంటే అడుగు మాడకుండా కుక్ అయ్యి బాగా మంచిగా వేరే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. అంతేనండి, మీకు అంత అయిన తర్వాత చూపిస్తాను. అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కుక్కర్ తీసాను, పై మూత చాలా బాగా చూసినా కుక్ అయింది. చూడు, పొడి పొడిగా కూడా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందామండి. చూడండి, ముక్క కూడా ఎంత బాగా ఉడికింది. మంచి స్మెల్ అయితే వస్తుందండి, నాకు తెలుస్తుంది. నేను టేస్ట్ చూసి చూపిస్తాను. ఇంకా వేడి ఉంటుంది కదండి, మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఇంకా బాగా ఉంటుందండి. అన్నీ బాగా పట్టి బాగుంటుంది. టేస్ట్ వద్దామని కొంచెం తీసాను. కొంచెం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఆనియన్ రెడీ చేసుకున్నాను. మీకు టేస్ట్ చూసి అయితే ఇప్పుడు చెప్తాను ఎలా ఉందనేసి. కొంచెం ఇవ్వండి ముక్కలు అయితే చూపిస్తాను. ఇవ్వండి తీసి ముక్కలు చూడండి, చాలా వేడి అయితే ఉంది, చేయి బాగా కాలుతుంది. మీకు చూపించాలన్నా చూడు ఎంత బాగా ఉడికిందండి. చూసారా, మటన్ కూడా ఎంత పైసీగా ఉడికింది. ముక్క ఎలాగంటే చేతి ఎలాగంటే వచ్చేస్తుంది. కత్తితోనే ఆల్రెడీ తెగదు, కానీ చేతితో ఎలాగంటే చూడండి ఎన్ని ముక్కలు చేస్తాను. ఒక పీసెస్ సింపుల్గా ఇవ్వండి. ఇప్పుడు చిన్న పీస్ తీసుకొని బిర్యానీతో కలిపి టేస్ట్ చూసి అయితే మీకు చెప్తున్నానండి. చిన్న ఆలు ముక్క కూడా కలిసి తింటే బాగుందండి. ఇంకా ముద్దగట్టున అనిపిస్తుంది. ముక్క బాగుంటుందండి, బాగుంది. మన ముద్దలు తిన్నానండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ప్లీజ్ అండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్.